ప్రస్తుతం మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ మంత్రతంత్ర జ్యోతిషులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, విశేషంగా మే మాసం మిథున రాశి వారి స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి మంచి చెడులు ఈ నెల వేళకు జరగబోతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఖచ్చితంగా మిథున రాశి, ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం అయితే కొంచెం ఈ మే మాసం వరకు అయితే అద్భుతంగానే ఉండకపోవచ్చు, కానీ మిశ్రమ ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే వీరికి ఇట్లా చూసుకున్నట్టయితే కనుక 12వ స్థానంలోని శుక్రుడు ఉండడం, ఆ 11వ స్థానంలోని వీరికి రవితో కూడినటువంటి బుధుడు ఉండటం, 10వ స్థానంలోనే శని భగవానుడితో పాటు కుజుడు ఉండటం, 9వ స్థానంలోనే వీరికి రాహు ఉండటం, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నట్టయితే తొందరపాటు నిర్ణయాలు, వీరికి ఉండేటువంటి స్ట్రెస్తో కానటువంటి పనులతో మళ్ళీ తొందరపాటు నిర్ణయాలు, మూలిగినెత్తిన తాటిగా పడిందా అన్నట్టుగా ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంచెం నష్టం వాటిల్లేటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. ఇక స్వస్థానం ఉన్నటువంటి గురువు కూడా వీళ్ళకి పెద్ద న్యాయం చేసేటువంటి యోచనలో లేడు. కాబట్టి ఏదైనా ఆలోచించుకుని ముందడుగు వేసుకోవాలి. ఈ మే మాసం మాసం అయితే వీరికి బాగానే కలిసి వస్తుంది, కానీ గ్రహాల యొక్క స్థితిగతులు వీరిని కొంచెం ఇబ్బంది పెడతా ఉన్నాయి. కొంచెం సెప్టెంబర్ వరకు కూడా ఒడిదుడుకులు ఉంటాయి. కన్ఫ్యూజన్ మైండ్ అనమాట. స్ట్రెస్ అయితే పని, ఒంటరిగా ఉండాలి, నాకు ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు అని చెప్పి బద్ధకం ఎక్కువగా ఏర్పడటము, వీరికి ఉన్నటువంటి స్థాయికి మరి బద్ధకం కూడా ఒకటి కొనుక్కొచ్చుకునే దానికి, ఇలాగా ఎన్నో రకాలైనటువంటి విధానం అయితే కనిపిస్తూ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇకపోతే విదేశీయానం అయితే ఒకటి బాగుందండి. ఎందుకంటే 9వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశీయానం చాలా బాగుంది. ప్రయత్నం చేయొచ్చు. ప్రయత్నం చేస్తే జూలై ఆగస్టులో కల్లా వీళ్ళు విదేశానికి వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి విదేశానికి ప్రయత్నం చేయొచ్చు. దాంతోపాటు వీరికి మరొక విషయం ఏంటంటే కనుక ఏదైనా చదువుకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ లాంటివి, అలానే వీరు ఏదైనా బుక్ స్టోర్స్ లాంటివి, కాలేజీలు, స్కూల్స్ లాంటివి నిర్మించితే కూడా వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. అలానే అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఆలయాల ట్రస్ట్ నిర్మాణాలు చేసుకుంటే కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఏదైనా అమ్మవారికి కానీ స్వామివారికి కానీ మొక్కుబడులు కనిపిస్తూ ఉన్నాయి ఈ మిథున రాశి వారికి అందరికీ. ఆ మొక్కుబడులు కూడా తీర్చుకునే విధంగా వీరు ఉండాలి. ఆ విధంగా చేస్తేనే వీరికి అద్భుతంగా ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేసుకోవచ్చు. అలానే మొక్కుబడులు తీర్చకపోతే వీరు ఎంత చేసినా వీరికి కట్లు పడతాయి, అష్టదిబ్బంది అయిపోతుంది అనమాట. ఆ మొక్కుబడులు ఖచ్చితంగా తీర్చుకునే ప్రయత్నమైనా చేసుకోవాలి. మొక్కుబడులు తీర్చలేకపోతే ముడుపనే కట్టుకోవాలి స్వామివారికి. లేకపోతే మిథున రాశి వారికి ఎక్కడేసిన కొంగ అక్కడే ఉంటుంది, అనుకున్న పనులు ముందుకెళ్ళవు. ఇంకా గండాల పరంగా అయితే ఏం కనిపించలేదు, కానీ మనుషుల పరంగా అయితే జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా ఏదైనా విషయం, పర్సనల్ విషయాలు షేర్ చేయకూడదు. భార్యాభర్తల జీవితం కూడా కొంచెం నెమ్మదిగా ఉండాలి. లవ్ మ్యారేజ్ సెట్ అవ్వదు. ఏదైనా అరేంజ్ మ్యారేజ్ ఉంటే చేసుకునే దానికి అయితే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే తర్వాత చేసుకోవచ్చు. జూన్ 15 తర్వాత వీరు పెళ్లి చేసుకునే దానికి అయితే బాగానే ఉంటుంది. కానీ పెళ్లి సంబంధాలు కుదిరినా ఈ మాసంలో పెళ్లి చేసుకోకపోవడం మంచిది. దాంతోపాటు వీరికి విద్యారంగం అయితే కొంతమేర ఈ సంవత్సరం పర్వాలేదు. పోటీ పరీక్షలో కూడా పాస్ అయ్యేదానికైతే వచ్చినంతవరకు దక్కుదలు చాలే అనుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా స్ట్రెస్ అయితే తీసుకోకూడదు. స్ట్రెస్ తీసుకుంటే ఖచ్చితంగా వారికి ఆరోగ్య సమస్యలు అయితే ఏర్పడుతున్నాయి. బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఇలాగ స్టమక్ రిలేటెడ్ సమస్యలు కనిపిస్తున్నాయి, స్కిన్కి రిలేటెడ్ సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో కొంచెం స్థిమితంగా లేదు పరిస్థితులు మిథున రాశి వారికి, ఒకసారి చూసుకుంటూ ఉండాలి. అలానే ఇంట్లో చాలామంది అనుకుంటూ ఉంటారు వీరు చాలా సంపాదించారు, చాలా కట్టుదిట్టంగా ఉంటారు, ఎవరికి దానం చేయరని చెప్పేసి అని. వీరికి ఏదైనా బాలేని సమయంలో కూడా ఎవరు కూడా దగ్గరికి వచ్చే పరిస్థితులు లేవు. కాబట్టి దాని తగ్గట్టుగా కొంచెం ఆచి చూసి ఉండాలి. వీరు ఎవరికైతే సహాయం చేస్తారో వారే వీరికి శత్రువుగా మారతారు. వీరి మీద చాడీలు చెప్తారు, ఆ చాడీలు మళ్ళీ వీరే వింటారు. అబ్బా, ఇలాంటి వారుగా నేను సాయం చేసింది అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కొంచెం దాన్ని కూడా ఆచి చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఇకపోతే కొత్తగా పెళ్లి చేసిన వారికి ఇప్పుడు అయితే అవసరం లేదు, విదేశాలకైతే ప్రయత్నం చేసుకోవచ్చు. అలానే వీరికి శత్రు భయం కూడా కొంచెం కనిపిస్తుంది గట్టిగానే. వీరికి స్ట్రెస్ ఉంటారన్నమాట. కోలీగ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అలానే ఆఫీస్లో ఒకే దగ్గర కూర్చున్న వాళ్ళు కావచ్చు, వీరంతా కూడా వీరి పై స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా వీరి మీద చెడు క్రియలు చేపించేటువంటి ఆలోచన ఉంటుంది. వీరికి అష్టదిబ్బందన, చేతబడి లాంటివి కూడా చేపించేటువంటి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఊహించుకోవాల్సిందే. ఈ గ్రహరీత్యా కూడా దోషాలు కొన్ని ఉన్నాయి వీరికి. ఆ దోషాలు కూడా తీర్చుకుంటే బాలారిష్ట రోగాలు అనేది రాకుండా ఉంటాయి వీరికిను. ఇంకా ఏ రకమైనటువంటి ప్రయత్నాలు కూడా వీరు చేసుకుంటే కనుక అద్భుతంగానే ఉంటుంది. దాని దగ్గర దేవుడు ఆరాధన కూడా ఖచ్చితంగా వీరికి కావాలి. ఉంటేనే వీరికి మే మాసం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక నవగ్రహాలకు అభిషేకం, అర్చన, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడం, నవగ్రహాల మీద వీరికి నవధాన్యాలతో పాటు నల్ల మినుములు, నల్ల నువ్వులు, పచ్చ పెసలు, గోధుమలు, ఇవన్నీ కూడా నవధాన్యాలు, చిరుధాన్యాలు కలుపుకొని కొన్ని అయినా సరే కలుపుకొని వాటి మీద ప్రదక్షిణ చేసుకోవడం, ఒక 11 రూపాయలు శనీశ్వరుడి దగ్గర పెట్టుకోవడం, అలానే ఆ మట్టి ప్రేదలో శనీశ్వరుడి దగ్గర దీపారాయణ చేసుకోవడం లాంటివి, నువ్వుల నుంచి దీపారాయణ చేసుకోవడం లాంటివి చేసుకోవాలి. ఎవరైనా ఒక ముగ్గురికి బట్టలు దానం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే మిథున రాశి వారికి సముద్ర స్నానం కానీ, నదీ స్నానం కానీ, ఏరు, సెలియేరు, కాలువ సమీప దూరంలో ఏదైతే ఉందో అక్కడ స్నానం చేస్తే కూడా వీరికి మంచి కలిసి వస్తే ఇలా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం అయితే వీరు చేసుకోవచ్చు. అలానే
వీరికి ఈ యొక్క మే మాసం మొత్తం కూడా మిథున రాశి వారికి కనిపించేటటువంటి దేవుడే కాదు, మానవుల్లో కూడా దేవుడు ఉన్నటువంటి గ్రహించి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారిని గ్రహించుకొని వారిని కొలుచుకుంటే వీరికి అద్భుతమైన ప్రయత్నాలు ఉంటాయి. పితృదోషాలు కూడా వీరికి కనిపిస్తున్నాయి కాబట్టి దానికి తగ్గట్టు పరిహారాలు కూడా ఖచ్చితంగా వీరు చేసుకుంటూ ఉండాలి. ఆ తర్పణం అనేది వదులుకుంటూ ఉండాలి పెద్దవారికి. అవి చేసుకుంటేనే అద్భుతంగా ముందుకు వెళ్తారు. అలానే వీరికి ఇంకా శత్రు భయం ఉండి అనుకున్న పనులు ముందుకు వెళ్ళట్లేదు, అసలు ఏం చేసినా కావట్లేదు, ఏం చేయాలి గురువుగారు అంటే మన దగ్గరికి అందరూ రాలేరు. ఎన్నో రకాలైనటువంటి స్ట్రెస్ లేకుండా వీరి మీద చేయించేటువంటి క్రియలు చాలా ఉంటాయి. ఆ క్రియలన్నీ కూడా పోయేదానికి ఎన్నో రకాలు ఉంటాయి. అష్టదిబ్బందన, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్. ఎందుకంటే వీరు ఉండేదే మంచితనంతో ఉంటారు, ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటూ ఉంటారు, మంచి చేయాలనే స్వభావంతో సద్గుణంతో ఉంటారు. అలాంటి వారందరికీ కూడా మంచి జరగాలి కదా. ఆ మంచి జరగాలి అంటే ఏదైనా మనమేం జరగకుండా ఉండాలి. అలా జరిగింది అంటే కనుక మనం ముందుకెళ్ళలేం, ఏ పని చేద్దామో ముందుకెళ్ళదు. భార్యాభర్తల విషయంలో ఎలాంటి క్రియలు జరుగుతున్నాయి గురు? భార్యాభర్తల మధ్యన కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఏదన్నా ఎదుటివారు కన్నేసి వీరి సంసారంలో నిప్పులు పోసేదానికి చాలామంది ఉన్నారు ఈ రోజున. అది ఏంటంటే మనకు తెలియదు, గుర్తుపట్టలేం. కాబట్టి ఎప్పుడైనా 3-4 మాసాలు ఒకసారి గురువుగారిని కలవాలి. గురువుగారిని కలిసి మాకేమైనా జరిగిందా, ఎందుకు గొడవలు అవుతున్నాయి, ఎందుకు చికాకులు ఉన్నాయి, అవి పోయేలాగా, సమస్య పోయేలాగా పరిష్కార మార్గాలు ఉంటాయి. అలాగే జరిగిన వాళ్ళు, రాలేని వాళ్ళు కూడా కొన్ని వస్తువుల ద్వారా కూడా వాళ్ళు మంచి జరుగునే దానికి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ప్రతి ఇంట్లో కూడా పెట్టుకొని పూజించుకునే విధంగా ఇది శక్తి యంత్రం, లక్ష్మీ యంత్రం, కుబేర యంత్రం అన్నీ కలిపి ఉంటాయి ఇందులోనూ. ఈ యంత్రాలు అనేది నేను ప్రజలు శ్రేయస్సుగా ఉండాలి, సుఖంగా ఉండాలి, బాగుండాలి, ఎలాంటి గ్రహరీత్యా కానీ, ప్రకృతి రీత్యా కానీ, మానవుల నుంచి కానీ ఏదైనా క్రియలు కానీ, చెడు క్రియలు కానీ వీరి వరకు రాకుండా ఉండాలనే సదుద్దేశంతో కొంతమేర వీరికి ఉపశమనం పొందేలాగా అందరూ బాగుండాలనే కదా. దాంట్లో కులం, మతం సంబంధం లేకుండా ఈ యొక్క యంత్రాన్ని నేను ఉచితంగా అయితే ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. మన వద్ద నుంచి వారి చెంతకి చేర్చేటువంటి రుసుము మాత్రమే నేను తీసుకొని యంత్రాన్ని మాత్రం పూర్తి ఉచితంతో ప్రజలకి అందజేస్తున్నాను. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. దీంతోపాటు ఈ యొక్క కాటుక, ఆరావళి కాటుక, ఇది భస్మంతో చేసిందనమాట. 21 రకాల మూలికల్ని భస్మం చేసి ఆ భస్మంతో చేసిన కాటుక పిల్లలు, పెద్దలు, ముసలివారు, పెద్దవారు, ఆడవారు, మగవారు అందరూ కూడా తల మీద, నుదుటి మీద, కళ్ళకి అన్ని దగ్గర కూడా పెట్టుకునేటువంటి కాటుక అనమాట. అంటే కాళ్ళకి గుట్టు పెట్టుకోవచ్చు, నాభిలో పెట్టుకోవచ్చు, అన్ని దగ్గర పెట్టుకునేటువంటి కాటుక అనమాట. ఈ కాటుక పెట్టుకోవడంతో పిల్లలకి నరదిష్టి, నరఘోష రాదు, శత్రుభయం రాదు. అలానే ఏదైనా చెడు క్రియలు చేయించినా కూడా మన దాకా రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ కాటుకను వారు ధరించుకోవచ్చు. సరసమైన ధరల్లోనే మన దగ్గర సిద్ధంగా ఉన్నాయి, మంత్రం చేసి ఉంటాయి. ఇవన్నీ కూడా వారి చెంతకి చేర్చే సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. దీంతోపాటు ఏదైనా విద్యార్థులు కానీ, ఏదైనా ఇంట్లో స్థితిగతులు బాగాలేవు, వాస్తు బాగాలేదు, ఇంట్లో అంతా ఏదో జరిగిపోతుంది, నెగిటివిటీ ఉంది, చాదబడి చేపించారు, ఏదో శక్తులు నడుస్తున్నాయి, అమ్మవార్లు ఉన్నారు, ఏది మాకు ఏది జరిగిన ముందుకు బరకత ఉండట్లేదు, ఏది ముందుకు వెళ్ళట్లేదు, ఒక పెళ్లి కావట్లేదు, సుఖంగా శుభకార్యం లేదు, చికాకులు, పరాకులు అన్నీ ఉన్నాయన్నప్పుడు ఈ ఇంట్లో విద్యార్థులు ఉన్నా కూడా వాళ్ళు రూమ్లో పెట్టుకుంటే విద్యార్థులు బాగా మంచి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ యొక్క యంత్రం ఇది బల్బ్ అనమాట. ఈ బల్బుని ఇంట్లో పెట్టుకుంటే కనుక వారికి ఇంట్లో ఉన్న నెగిటివిటీ, చాతబడి, హిప్నటిజాలు అన్నీ పోతాయి. ఇంట్లో అందరూ సుఖంగా ఉండేదానికి, మాట్లాడుకునే దానికి అంతా బాగుంటుంది. కాబట్టి ఈ బల్బు కూడా వారికి అందజేస్తున్నాను. సరస్వైన ధరలోనే వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశం. కాబట్టి ఎవరికైనా కావాలని సంప్రదించవచ్చు. ఇంకా సమస్యలోని పోవట్లే అనుకుంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తేనే వారి సమస్యలు పరిష్కారం మార్గం చూపించేలా ఉంటుంది. ఇక వీరికి దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. ఇక దేవుని అనుగ్రహం వీరికి కావాలి అనుకుంటే కనుక లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం, కళ్యాణం, హోమం, అర్చన ఏదైనా చేయించుకోవచ్చు, బట్టలు సమర్పించుకోవచ్చు లక్ష్మీ నరసింహస్వామి వారికి. ఇకపోతే సుబ్రహ్మణ్య స్వామి గారికి అభిషేకం చేయించుకోవాలి. అలానే దక్షిణామూర్తికి అభిషేకం చేయించుకోవాలి. లేదంటే కనుక శివ భగవానుడికి అభిషేకం చేయించుకొని పంచామృత అభిషేకం చేయించుకోవాలి ఏదైనా సోమవారం రోజున. ఇక వీరికి ప్రతినిత్యం కూడా కర్పూరం ఉంటుంది. మనకి పచ్చి కర్పూరం కానీ, హాత కర్పూరం కానీ, ముద్ద కర్పూరం కానీ ఉంటుంది. కర్పూరం ఒక 20 గ్రాములు తీసుకొని తల చుట్టూ క్లాక్ వైజ్ 7 టైమ్స్ తిప్పేసి మన ముందు పెట్టేసుకొని కాల్చి వేసేది, దాన్ని చూస్తూ ఉండాలి అది కొండెక్కేంత వరకు కూడా. ఇది వారికి వారు తీసుకోవాల్సినటువంటిది దిష్టి అనమాట. ఇక ఈ మాసంలో అయితే కనుక కొత్తగా ఎవరైనా వ్యాపారం మొదలు పెట్టుకోవాలి అనుకుంటే కనుక హోటల్స్, రెస్టారెంట్స్, మెడికల్ షాప్స్ ఇవి పెట్టుకోవడానికి అర్హతగా అనుకూలంగా ఉంది. పార్ట్నర్షిప్ వ్యాపారం పనికిరావు, లవ్ మ్యారేజ్ పనికిరాదు, లవ్ కూడా సక్సెస్ అవ్వదు. జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వ్యక్తులతో, గ్రహాలతో, స్థితిగతులతో, సూర్యుడితో, చంద్రుడితో కాదు, మానవులు మన చుట్టూతో ఉండే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మాసంలో కలిసి వచ్చే కలర్ అయితే వీరికి ఎల్లో కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్ వీరికి అద్భుతం కలిసి వస్తుంది. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి మాసం, కలిసి వచ్చేటువంటి వారం అయితే కనుక శుక్రవారం, శనివారం 2 రోజులు వీరికి అద్భుతంగా ఉంటుంది. వీరికి నెంబర్ కూడా వచ్చేసి 6, 3, 2 నెంబర్లు వీరికి అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ముందుకు వెళ్ళొచ్చు.
ఇంకేదైనా సమస్య ఉంది అంటే కనుక గురువుగారు బాగానే చెప్పారు, మాకు ఏది చేసినా ముందుకు వెళ్ళట్లేదు, ఏదో జరిగిపోతుంది, అష్టదిబ్బంది అయిపోతుంది, అసలు ఇంత అంటే 40 సంవత్సరాలు మనకి ఎందుకు వచ్చేసినాయి, నేను ఏం సాధించలేకపోతున్నాను, పేరు ప్రఖ్యాత లేదు, హోదా లేదు, డబ్బు లేదు, పలుకుబడి లేదు, ఎక్కడేసిన కొంగ అక్కడే ఉంటుందంటే ఇది గ్రహాలు రీత్యా సమస్య కాదు, మన మీద ఏదో చెడుగురై జరిగిందని సమస్య, లేదా పూర్వీకుల నుంచి మనకి ఏదైనా అబ్బింది అని సమస్య, కర్మ అంటారు, ఆ సమస్య ఉంటుంది, అది ఖచ్చితంగా తీర్చడానికి ఉంటుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళి హోమాలు యజ్ఞాలు దొంగ స్వాములు నమ్మేసి హోమాలు చేయించుకుని లక్షల రూపాయలు ఊహించుకునే దానికి అయితే లేదు. ఏదైనా ఉంటే సంపాదిస్తే తక్కువ రుసుముతోనే వారికి సమస్య పరిష్కారం చేసేలా ఉంది. కాబట్టి ఈ విధమైన ప్రయత్నం చేయొచ్చు. ఓవరాల్గా ఈ నెల ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, మంచి దిశానిర్దేశం చేశారు. ధన్యవాదాలు.